హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ టుడే. ఈ వీడియోలో నేను జర్మనీలో గార్డెన్స్ ఎలా తీసుకోవాలి, కమ్యూనిటీ గార్డెన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఇక్కడ కనిపించే ఫస్ట్ గార్డెన్ మాదే అనమాట. నేను ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా చాలా చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, కర్రలు తీసుకుంటున్నాం పందిరి వేయడానికి అని. సో నేనైతే ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం ప్లేస్ని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకున్న ఆకుకూరలకి కూరలకి. పక్క గార్డెన్ వాళ్ళకి మన గార్డెన్కి బౌండరీస్ పెట్టకూడదు, జస్ట్ కొంచెం స్పేస్ వదిలేయాలన్నమాట. మేమైతే 50 స్క్వేర్ మీటర్ తీసుకున్నాము, అది ఒక ఫ్యామిలీకి మోర్ దెన్ ఎనఫ్ ఉంటుంది. ఇంకా ఇదన్నీ జర్మన్స్ తీసుకున్న ఫీల్డ్స్. వాళ్ళు పొటాటోస్, క్యాబేజ్, క్యారెట్ ఇలాంటివన్నీ వేసుకున్నారు. ఇంకా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని వాటర్ క్యాన్స్లో ఫిల్ చేసుకుని మన గార్డెన్లో యూజ్ చేసుకోవాలి. పైప్ లాంటివి ఏమీ ఉండవన్నమాట, ఎందుకంటే వాటర్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది అని చెప్పి. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి వాటర్ అయితే. ఇంకా హనీ హౌసెస్ కూడా పెట్టారు, హనీ బీ హౌసెస్. అండ్ ఒక పొలం చుట్టూ మనము ఫ్లవర్స్ నాటాలి పాలినేషన్ కోసం, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫర్టిలైజర్స్ మాత్రం యూజ్ చేయకూడదు, మొత్తం ఆర్గానిక్గానే పండించుకోవాలి. సో నేనైతే స్టార్టింగ్లో చూపించినట్టు మొత్తం సన్ఫ్లవర్స్ వేశాను. ఇక్కడైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట, అందరూ క్లీన్ చేసి ఫ్లవర్స్ అన్నీ వేయడం. ఇక్కడ కనిపిస్తున్న రూమ్లో వచ్చి వాళ్ళు మనకు అన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టూల్స్ మనం యూస్ చేసుకుని క్లీన్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలన్నమాట. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఎంజాయ్ చేయడానికి బెంచెస్ కూడా వేసి ఉంటారు. ఈ వాటర్ క్యాన్స్, టూల్స్ అన్నీ ఫ్రీయే, వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారు. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ కొంతమంది ఇండియన్స్ మన వాళ్ళు వేసేసి ఉన్నారు. తోటకూర, గోంగూర, బీట్రూట్, సొరకాయ, మొలకలన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడిప్పుడే. ఇది మాకు ఎలా తీసుకున్నాం, మేము ఎలా సెర్చ్ చేసుకున్నామంటే ఫస్ట్ మేము గూగుల్లో సెర్చ్ చేసుకున్నాం మాకు దగ్గరలో ఉన్నది. అండ్ లక్కీగా మా ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉండి వాళ్ళు పండించిన కూరగాయలు కొన్ని ఇచ్చారు మాకు. దానివల్ల మేము డైరెక్ట్ కాంటాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిజిస్టర్ అయిపోయాము. గూగుల్లో వీళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. అలాగే ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా ఈ ఫీల్డ్ దగ్గరికి వస్తే కూడా వాళ్ళు మనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రూల్స్ అన్నీ. సో దాన్ని బట్టి మనం ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇంకా వీళ్ళే మాన్యూర్, గడ్డి అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇప్పుడే అందరూ మొత్తం గార్డెన్స్ క్లీన్ చేసి వేసుకుంటున్నారు అనమాట మొక్కలు. ఇంకా కాస్ట్ అయితే 150 యూరోస్ నుంచి 250 యూరోస్ వరకు మధ్యలో వేరీ అవుతూ ఉంటుందన్నమాట, మనం తీసుకునే ప్లేస్ని బట్టి దాన్ని బట్టి. ఇంకా ఒక్కొక్క చోట 6 మంత్స్కే ఇస్తారు, ఒక్కొక్క చోట 1 ఇయర్కి ఇస్తారు. ఇదైతే 1 ఇయర్కి ఇచ్చారనమాట మాకు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళే ఆటోమేటిక్గా రెన్యువల్ చేసేస్తారు మనం వద్దు అని చెప్పే వరకు. సో మనకు అదే ఫీల్డ్ ఎవ్రీ ఇయర్ అదే పార్ట్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది మనకు. అండ్ ఇక్కడ రూల్స్ కూడా అదే స్ట్రిక్ట్గా ఉంటాయి. వాటర్ వేస్టేజ్ కానీ ఏది వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించకపోయినా వెంటనే మెయిల్స్ రాస్తారు. జర్మనీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో మేము చేయాలి అనుకుంటే మాత్రం ఈ కమ్యూనిటీ గార్డెన్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అలాగే ఇది దగ్గరలో తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు మెషినరీ ప్రొవైడ్ చేయరు కాబట్టి చాలా వర్క్ ఉంటుంది మాన్యువల్గా చేసుకోవడానికి. అండ్ ఈ వీడియోస్లో ఇంకా నేను ఏమేమి మొక్కలు వేశాను అవేని నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. జర్మనీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.